హాయ్ స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో ప్రతి విద్యార్థి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, పరీక్షకు వెళ్ళడానికి ముందు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఒక విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏమిటి, ఎలాంటి అడ్డంకులు వస్తే ఏ విధంగా తప్పించుకోవాలి, ఇంకా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎగ్జామ్కి ముందు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, పరీక్ష హాల్కి వెళ్ళిన తర్వాత ఏ విధమైన టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అదేవిధంగా చివరిలో ఒక చిన్న స్టోరీ కూడా మా పరమహంస యోగానంద గారు చదువుకునే రోజుల్లో ఏ విధంగా ఆయన డిగ్రీ సాధించారు అనేది ఒక చిన్న స్టోరీ కూడా మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం చదువు, ముఖ్యంగా ప్రతి విద్యార్థి కూడా చదువు అంటే ఒక బర్డెన్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో బర్డెన్ అనేది వాళ్ళ మీద తల మీద ఏదో ఒక భారంగా ఫీల్ అవుతారు. నిజానికి ప్రేమ, పెళ్ళి, డబ్బు, చదువు, వీటిల్లో చదువు అనేది అత్యంత తేలికైన పని, మనసుకు ఎంతో హాయిని ఇచ్చేటువంటి పని మన చదువు. ఎందుకంటే ఇది ఒక్కటే వాళ్ళు ఇండివిజువల్గా చేయగలిగింది. అఫ్కోర్స్ టీచర్స్ సహకారం కావాలి, కానీ వాళ్ళ కంట్రోల్, వాళ్ళ మనసు కంట్రోల్ వాళ్ళు చేసుకోగలిగితే చిన్న చిన్న విషయాల్లో చాలా ఈజీగా వాళ్ళు సక్సెస్ అవుతారు. యూ లేనిదే సక్సెస్ అనే పదాన్ని మనం పలకలేం. వీ కెనాట్ స్పెల్ సక్సెస్ వితౌట్ యూ. సో యూ అనేది, నువ్వు అనేది సక్సెస్ అవ్వడానికి చాలా ముఖ్యం. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ప్యూన్, వీళ్ళిద్దరికీ మధ్య తేడా ఏంటి? కేవలం చదువు మాత్రమే. సో చదువు నీకు ఒక గుర్తింపును, ఒక ఇంపార్టెన్స్ని ఇస్తుందన్నమాట. సో ఆ గుర్తింపు, ఇంపార్టెన్స్, ఆ సక్సెస్ రావాలి అంటే చదువు ముఖ్యం. అదేవిధంగా ఒక స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి విద్యార్థికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా ఐక్యూ లెవెల్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అందులో భగవంతుడు ఎప్పుడూ కూడా ఒక విద్యార్థికి తక్కువ ఇంటెలిజెన్స్, ఒక విద్యార్థికి ఎక్కువ ఇంటెలిజెన్స్ ఇద్దాము అనే ఆలోచన ఉండదు. అఫ్కోర్స్ కొంతమంది పిల్లలకి వాళ్ళు ప్రెగ్నెంట్గా, వాళ్ళ మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కడుపులో ఏదైనా మంచి పోషకాహారం తీసుకోకపోవడం వల్ల, లేకపోతే ఏదైనా కొన్ని లోపాలు ఉండొచ్చు, వికలాంగులు అవ్వడానికి కొన్ని లోపాలు అవ్వచ్చు. కానీ అది వేరేగా ఉంటుంది. బట్ అది మినహాయిస్తే కనుక ప్రతి విద్యార్థికి కూడా ఐక్యూ లెవెల్ అనేది ఈక్వల్గా ఉంటుంది. బ్రెయిన్ అనేది ఏంటి అంటే జస్ట్ ఒక ఆర్గాన్, అది ఒక ఆర్గాన్ అంతే. ఆ ఆర్గాన్కి మనం ఏవి అలవాటు చేస్తే అదే అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. నువ్వు టీవీ చూడడానికి అలవాటు చేస్తావు, నువ్వు టీవీ చూస్తూ ఉన్నావు, మీ బ్రెయిన్ ఏం చేస్తుంది? అది క్యాచ్ చేస్తుంది. ఓకే, నేను టీవీ చూడాలి. సో అదే నీ మైండ్లో వస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా నువ్వు బుక్ రీడింగ్ అనే మంచి హ్యాబిట్ నువ్వు కనుక చేస్తే, సో ఆ గుడ్ హ్యాబిట్సే ఫామ్ అవుతూ ఉంటాయి. సో బ్రెయిన్ కూడా దాన్ని అలా ఆ ట్యాగ్, బుక్ రీడింగ్ అనే ట్యాగ్ని తనకి అలవాటైపోతుంది అనమాట. సో చదవడానికే నీకు ఇంట్రెస్ట్ వచ్చేలాగా బ్రెయిన్ అలా సహకరిస్తూ ఉంటుంది. సో మనం ఏది అలవాటు చేస్తే అదే. ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు రెండు. ఒక విద్యార్థికి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, అంటే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. చదవడానికి కూర్చున్నప్పుడు ఓకే, ఇంట్రెస్ట్ పే చేసి కాన్సన్ట్రేషన్ పెట్టుకుని ఇంట్రెస్ట్గా ఒక చోట కూర్చుంటాడు, చదువుద్దామని చెప్పేసి. బట్ ఆ టైంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఏంటివి అవి? జనరల్గా ఉండేవి రెండు రకాలుగా: ఫిజికల్ డిస్ట్రాక్షన్స్, మెంటల్ డిస్ట్రాక్షన్స్. సో ఈ ఫిజికల్ డిస్ట్రాక్షన్స్ అనేవి ఏంటంటే టీవీ సౌండ్స్ వినిపించడమో, లేకపోతే బయట సౌండ్స్, లేకపోతే ఫ్రెండ్స్ వచ్చి సినిమాకి వెళ్దామనటము, అమ్మ ఏదైనా పని చెప్పడమో, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిని సింపుల్గా నో అని చెప్పేసి మనం సే నో టు దెమ్. అంటే ఒక ఫ్రెండ్ ఏదైనా ఆటలాడుకోవడానికి సినిమాకి వెళ్దాము అంటే మీరు చెప్పొచ్చు ఏమని, ఒరే వద్దురా బాబు అని చెప్పేసి నో చెప్పేసి పక్క తప్పుకోవచ్చు. అలాగే ఆ పేరెంట్స్కి కూడా నీకు చదువు ఎంత ఇంపార్టెంటో, ఈ టైంలో ఎంత ఇంపార్టెంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా నీకు అలా ఎలాంటి పనులు మీకు అప్పచెప్పరు ఆ టైంకి.
సో అలాంటి చిన్న చిన్నవి మీరు చేసి ఆ ఫిజికల్ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడవచ్చు. కానీ చాలా మనం ఇంపార్టెంట్ లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టే, ఒక విద్యార్థిని ఇబ్బంది పెట్టేది ఏంటి అంటే మెంటల్ డిస్ట్రాక్షన్స్. అంటే డే డ్రీమింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది ఒక బుక్ ముందు పెట్టుకుని ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని మనం డే డ్రీమింగ్ అంటాం. సో అది జరగడానికి కారణం ఏంటి, దేని గురించి మనం ఆ విద్యార్థి ఆలోచిస్తున్నాడు అనేది వేరే ఒక బుక్ పెట్టుకుని ఒక ఆ లిస్ట్ తయారు చేసుకుంటే కనుక ఆ బ్రెయిన్ అనేది అలర్ట్ అయిపోతుంది. ఓకే, నేను దాని గురించి ఆలోచించకూడదు అనేది అలర్ట్ అవుతుంది. అలా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇంకా బ్రెయిన్కి మనం ఒకటి చెప్పాలి, ఏమని అంటే ప్రెజెంట్ అనేది ఇంపార్టెంట్. పాస్ట్ జరిగిపోయింది కాదు, ఫ్యూచర్ కాదు. పాస్ట్ అనేది ఏంటంటే గతం, అది ఒక డ్రీమ్, ఒక కళ అనమాట. ఆ కళను మనం తలుచుకుని ఏంటి ఉపయోగం, జరిగిపోయింది కదా, దాన్ని మనం తలుచుకోకూడదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే సింపుల్, ఒక గతాన్ని, జరిగిపోయిన దాన్ని తలుచుకోవడం అంటే ఏంటంటే ఒక పాతిపెట్టిన శవాన్ని తీయడం అనేది. సో అది ఎంత స్మెల్ వస్తుంది, మన గతం ఏదైనా కావచ్చు, అది మంచైనా చెడైనా ఏదైనా కావచ్చు. సో ఆ గతాన్ని తలుచుకోవడం అనేది ఒక పాతిపెట్టిన శవాన్ని తవ్వడం లాంటిది. సో దాన్ని మనం టచ్ చేయకూడదు, అది వదిలేసేయాలి. అండ్ ఈ ఫ్యూచర్ ఏముంది, ఇప్పుడు ప్రెజెంట్లో నువ్వు మంచిగా ఉంటే భవిష్యత్తుని గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. సో ఈ రెండు మనం మంచి పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అదేవిధంగా బ్రెయిన్కి మనం ఇంకా కాన్సన్ట్రేషన్ని, మనకి ఏకాగ్రత కావాలి. ఒక స్టూడెంట్కి ఏకాగ్రత లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఏకాగ్రత ఇది ఎట్లా వస్తుంది అంటే సింపుల్ ట్రిక్ ఏంటి అంటే ఒక చిన్న క్యాండిల్ని వెలిగించేసి ఫ్లేమ్కి ఒక ప్యారలల్గా ఇలా నిటారుగా కూర్చుని మనం ప్యారలల్గా ఆ ఫ్లేమ్ యొక్క టిప్ని మనం చూస్తూ ఉండాలన్నమాట. అలా చూస్తూ ఉన్నప్పుడు మనకి వాటర్ కూడా ఫామ్ అవ్వచ్చు. సో అప్పటి వరకు ఒక 5 minutes అట్లీస్ట్ ప్రతిరోజు ఒక 5 minutes కనుక ఆ ఫ్లేమ్ యొక్క టిప్ని కనుక చూస్తూ ఉంటే మనకి ఏకాగ్రత అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో ఈ చిన్న ట్రిక్స్ వల్ల మనం కొన్ని డిస్ట్రాక్షన్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు ప్రతి స్టూడెంట్ కూడా. ఇక మనం కొన్ని రూల్స్ కనుక మనం ఫాలో అయితే ఎలాంటి స్టూడెంట్ అయినా కూడా, అతను టాపర్ అయినా, ఒకవేళ యావరేజ్ స్టూడెంట్ అయినా, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా, అసలు ఏది చదువుకు వరకు నేను బుక్స్ తీయలేదు, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసి ఎగ్జామ్ ఫియర్ ఉంది, అమ్మో ఏం చేయాలి ఇప్పుడు, ఎగ్జామ్స్ ఎలా ఫేస్ చేయాలి. కొంతమందికి ఆ ఎగ్జామ్ ఫియర్తో అమ్మో నేను ఫెయిల్ అవుతాను అనే భయంతో వాళ్ళు అసలు ఎగ్జామ్స్కే వెళ్ళరు, ఇంట్లోనే కూర్చుని పోతారు. సో అలాంటి వాళ్ళకి కూడా మనం కొన్ని టిప్స్ చెప్పుకుందాం ఇప్పుడు. అంతేకాదు ఆల్రెడీ బాగా చదివాడు విద్యార్థి, అతనికి కూడా ఈ టిప్స్ ఫాలో అవడం వల్ల టాపర్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఏంటి ఆ టిప్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఒకటే టైంని మెయింటైన్ చేయాలి. అంటే మార్నింగ్ ఎన్నింటికి లేస్తాడు, నైట్ ఎన్నింటికి పడుకుంటాడు అనే టైంని గ్యాప్ అనేది, ఆ టైం అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఒక ప్లాన్ చేసుకుని ఏ టైంకి ఏం చదవాలి అనుకుని ఒకటే టైంలో నిద్రపోవడం, ఒకటే టైంలో మార్నింగ్ లేవడం అనేది పరీక్షలు అయ్యే వరకు కూడా, ఈ రోజు నుంచి మొదలుపెట్టి పరీక్షలు అయ్యేంత వరకు కూడా ఆ మంచి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవాలి. సో ఆ టైంలో ఒక యజ్ఞం లాగా, చదువు అనేది ఒక యజ్ఞం అని భావించి మీరు ఒక నిష్టగా, ఒక నియమంగా పాటించి సాత్విక ఆహారం అంటాం కదా, సో ఆనియన్స్, గార్లిక్ ఇట్లాంటివి, లేకపోతే నాన్ వెజ్ ఐటమ్స్ మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అవన్నీ ట్రిగర్ చేస్తాయి అన్నమాట. మీ ఇమ్యూన్ సిస్టమ్ని, మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని మీకు అవి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మీకు కొంచెం తొందరగా మత్తుగా ఉండి డిస్ట్రాక్షన్స్ అవుతూ ఉంటారు. అలాగే ఎర్లీగా ఫుడ్ తినేసేసేయడం, బిలో 7కి 7 లోపే ఆహారం తీసుకోవాలి. 7 తర్వాత ఏమి తినను నేను అని చెప్పేసి మీరు ఫిక్స్ అవ్వాలి. సో 7 లోపు ఫుడ్ తినేసేసేసి మంచి ఫుడ్ మామూలుగా మీరు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, రైస్ ఇట్లాంటి నార్మల్వి అవన్నీ కూడా తీసేసుకుని అది ఎర్లీగా తినేసేయాలి, 7 కల్లా తినేసేయాలి. అలా తినేసేసి మీరు ఇంకా అప్పుడు ఇంకొంచెం ఎక్కువ టైము చదువుకోవడానికి మీకు అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ఫుడ్ని కూడా మంచిగా తీసుకోండి. ఇంకోటి నెక్స్ట్ ఏంటి అంటే నైట్ పడుకునే ముందు మీకు డిఫికల్ట్గా ఏదైతే ఉందో దాన్ని చదవండి. అలాగే కంపల్సరీ బుక్ రీడింగ్ అనేది నైట్ పడుకునే ముందు కంపల్సరీ ఒక హ్యాబిట్ అయిపోవాలి. చదువుకునే
పడుకోవాలి అనేది మీరు మైండ్లో ఫిక్స్ చేసేసేయండి. సో ఆ విధంగా నైట్ పడుకునే ముందు చదవడం అనేది ఇంకా మంచి హ్యాబిట్గా మీరు ఫామ్ చేసేసుకోండి. అది కంపల్సరీ ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నేను చదివే పడుకుంటాను అని మీరు అలా ఫిక్స్ అవ్వండి. అలాగే బాదం లాంటివి, బాదం మిల్క్ అనేది నైట్ పడుకునే ముందు కూడా తీసుకోవడం చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు మీ బ్రెయిన్ని బూస్టప్ చేస్తుంది. సో ఇట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ మీరు ఫామ్ చేసుకోండి. ఇంకొకటి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఒక మంచి ఫ్రెండ్తో సహవాసం చేయండి. అంటే ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఏమవుతుంది అంటే మీరు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతారు. అతను ఇంకా బాగా చదివే వ్యక్తి అయితే ఇంకా మంచిగా మీకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. సో అతనితో కలిసి మీరు మంచి విషయాలు, అంటే ఏది ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఏది ఇంపార్టెంట్, రేపు ఎగ్జామ్కి ఏది రావచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అంతేకాకుండా మీరు కొన్ని ప్రీవియస్ పేపర్స్ ఒక 5 పేపర్స్ కంపల్సరీ ఫినిష్ చేయాలి ఈ వారం 10 రోజుల్లో. కానీ ఆ సబ్జెక్ట్కి 5 పేపర్స్ కంపల్సరీ, అందులో ఉన్న ప్రతిదీ నాకు వచ్చేసేయాలి అని చెప్పేసి మీరు గట్టిగా మీరు అనుకోండి. సో అట్లా అది ఆ టైంలో మీరు ఫినిష్ చేసేయచ్చు అనమాట ఈజీగా. సో ఇదొకటి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మీ సంకల్ప శక్తి. మీరు నైట్ పడుకునే ముందు ఊహించుకోండి, నేను పాస్ అవుతున్నాను. మీరు పాస్ అవ్వాలి అనే నేను ఫెయిల్ అవుతానేమో అని భయపడేవాళ్ళు నేను పాస్ అవుతాను అని చెప్పేసి మీరు నిజంగా పాస్ అయినట్టు అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నప్పుడు మీరు ఫీల్ అవ్వాలి. అదేవిధంగా మీరు టాపర్ అనుకోండి, నేను ఇంకా టాప్ ఇంకా మంచి హైయెస్ట్ మార్క్స్తో నేను వచ్చాను, నాకు చాలా మంచి మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వాలి. నైట్ పడుకునే ముందు అలా అనుకుని మీరు ఆ సబ్కాన్షియస్ మైండ్కి ఆ విధంగా చేసి యూనివర్స్కి మీరు ముందుగానే థ్యాంక్స్ చెప్పేసేసి ఆ విధంగా పడుకుంటే కూడా మీకు అది కూడా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇవి ఫాలో అయితే మీకు బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఓకే ఇదంతా ప్రిపేర్ అయ్యారు, ఇప్పటివరకు కూడా ముందు నుంచి మీరు అన్ని మైండ్ మొత్తం రెడీ చేసుకున్నారు, ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్తారు. పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇంకొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఏంటి అవి? పరీక్ష హాల్లో ఎగ్జామ్ ఫియర్ అనేది లేకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్స్ ఏంటంటే, ఫస్ట్ది మెయింటైన్ సైలెన్స్. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీరు సైలెంట్గా ఉండాలి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు పక్కన, వెనక ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అది మీరు మాట్లాడొద్దు, వాళ్ళతో కాన్వర్సేషన్ పెట్టుకోవద్దు, అసలు ఏ విధమైన డిస్కషన్స్ వద్దు. మనం ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చాం, ఎగ్జామ్ రాసుకోవడం అంతే. బీ సైలెంట్, మెయింటైన్ సైలెన్స్ త్రూ అవుట్ ద ఎగ్జామ్. సో ముందు ఎగ్జామ్కి హాల్కి వెళ్ళిన తర్వాత ఇక కూర్చోవడం అంతే సైలెంట్గా. సో అదొకటి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ రెండోది ఏంటి అంటే మెడిటేషన్ చేయాలి. ఏంటి మెడిటేషన్ అంటే కూర్చునే అవసరంలా, ఒక్క 1 మినిట్, జస్ట్ 1 మినిట్ అంటే 25 బ్రీత్స్, నియర్లీ 25 బ్రీత్స్ వస్తుంది. సో ఆ 25 బ్రీత్స్ని జస్ట్ ఇలా కళ్ళు మూసుకుని మీరు 25 బ్రీత్స్ని సో 1 మినిట్ 25 బ్రీత్స్. సో ఇలా కౌంట్ చేసుకోండి. అలా కౌంట్ చేసుకోవడం వల్ల మీకేమవుతుంది అంటే మీకు బ్రెయిన్ అనేది బూస్టప్ అవుతుంది, ఎనర్జెటిక్గా మారుతుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, కాన్ఫిడెన్స్ అనేది పెరిగి మీకు ఆ క్వశ్చన్కి ఏ ఆన్సర్ కరెక్ట్గా కావాల్సిన టైంకి ఆ ఆన్సర్ అనేది గుర్తు రావడం జరుగుతుంది అనమాట. సో కరెక్ట్గా గుర్తొస్తుంది ఆ టైంలో. సో అది మీకు దానివల్ల యూజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ ఏమనుకున్నాము, సైలెంట్గా ఉండాలి, నెక్స్ట్ మెడిటేషన్ చేయాలి. ఆ నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ది 3 రూల్ రౌండ్. 3 రౌండ్స్లో మనం క్వశ్చన్ పేపర్ని ఫస్ట్ చదవడం నేర్చుకోవాలి. ఫస్ట్ రౌండ్లో ఏంటి అంటే ఒకసారి పేపర్ మొత్తం ఒకసారి చూసుకోండి, ఎక్కడ స్ట్రక్ అవ్వద్దు, ఒకే చాట ఉండి క్వశ్చన్ చదవడం కాదు. ఫస్ట్ పేపర్ అసలు ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ చూసుకోండి. పేపర్ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఏంటి అనేది మొత్తం ఒకసారి పేపర్ చూడండి. సెకండ్ రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ని చదువుతూ వెళ్ళాలి. థర్డ్ రౌండ్లో ఏంటి అంటే ఆ క్వశ్చన్కి నీకు ఏ క్వశ్చన్స్ని నీకు బాగా వచ్చు,
వాటిని నువ్వు ఐడెంటిఫై చేయాలి. అబ్బా ఈ క్వశ్చన్ నేను 100% నాకు ఫుల్ మార్క్స్ పడతాయి అన్న క్వశ్చన్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇక ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఒకటే సెక్షన్లో ఒకే చార్ట్ రాయాలి అంటే ఒకే చార్ట్ రాసుకెళ్తారు. అలా కాకుండా ఏ సెక్షన్లో మీ క్వశ్చన్స్ ఎక్కువగా బాగా వస్తే ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఆ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ని 3 రౌండ్స్లో మీరు ఇదే కాదండి, మామూలుగా క్వశ్చన్ పేపర్ ఈ థియరీనే కాదు, జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తారు కదా, ఎంసెట్ లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి చేయి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఇదే 3 రూల్ రౌండ్ అండ్ మెయింటైనింగ్ సైలెన్స్ అండ్ మెడిటేషన్ అండ్ 3 రూల్ రౌండ్స్, ఈ 3 కనుక పాటిస్తే కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఈ 3 రౌండ్స్లో మనం పేపర్ రీడింగ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామే ఆ పేపర్ మీరు 3 రౌండ్స్లో మీరు చేయండి. ఫస్ట్ రౌండ్లో అసలు ఏమీ పెట్టొద్దు, సెకండ్ రౌండ్లో కూడా ఏమీ పెట్టొద్దు, థర్డ్ రౌండ్లో నుంచి మీరు పెట్టాలి. అంటే థర్డ్ టైం మీరు పేపర్ చూసినప్పటికీ మీరు ఆన్సర్ చేయడం మొదలు పెట్టాలన్నమాట. టైం ఖచ్చితంగా సరిపోతుంది. సో కరెక్ట్గా మీకు కావాల్సింది గుర్తొస్తుంది, ఏ బిట్కి ఆన్సర్ ఏది కూడా వదిలిపెట్టరు అనమాట. దానివల్ల మీకు మైండ్కి బ్రెయిన్ క్లారిటీ తెచ్చుకుంటుంది. సో ఈ క్వశ్చన్ అది, ఈ క్వశ్చన్ ఇది, దానికి ఆన్సర్ ఇది అని చెప్పేసి మీకు క్లారిటీ తెచ్చేసుకుంటుంది. సో అప్పుడు మీకు టకటక మీరు రాయగలుగుతారనమాట. సో ఈ రూల్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది మీరు ఎగ్జామ్ హాల్లో మీరు చేయవలసినటువంటి పనులు. సో ఇవన్నీ కూడా మీరు పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం యోగానంద గారు గురించినటువంటి స్టోరీ అనుకున్నాం కదా, ఆ స్టోరీ ఏంటో అంటే యాక్చువల్గా యోగానంద గారికి చదువు అనేది ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఎప్పుడూ కూడా ఆయనకి చిన్నప్పటి నుండి కూడా ఆయనకి ధ్యానం మీద ఏదో ఒక హిమాలయాస్కి వెళ్ళాలి అలాగే ఉండేది. స్టడీస్ అనేది అసలు ఇష్టం లేదు. కానీ వాళ్ళ పేరెంట్స్ బాగా చదువుకున్న వాళ్ళు, ఆయన ఒక ఆఫీసరు, వాళ్ళ ఫాదర్, అట్లా ఆయన ప్రోత్సాహం వల్ల స్టడీస్కి వెళ్ళారు. కానీ డిగ్రీ ఆ టైంకి వచ్చేసరికి ఆయనకు ఒక గురువు దొరికారు, యుక్తేశ్వర్ గారు. ఆ గురువు దగ్గర ఆయన ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు. టైం దొరికితే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు. కానీ పుస్తకాలు తీసి చదవడం అనేది ఆయనకి చాలా చాలా అసలు పెద్ద విషయం అనమాట. అసలు ఇంట్రెస్టే ఉండేది కాదు. అసలు ఆ రోజుల్లో ఇంకా చదువు పాస్ అవ్వడం అనేది చాలా కష్టం. ఇంకా ఈ రోజుల్లో చదువు పాస్ అవ్వడం ఏదైనా ఒకటి పాస్ అవ్వడం అనేది చాలా తేలిక. ఎందుకంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మొత్తం ఆ సంవత్సరం మొత్తం మళ్ళీ చదవాల్సిందే, అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రాయాల్సిందే. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటి, జస్ట్ ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతామో ఆ సబ్జెక్ట్ని రాసుకుంటున్నారు. చాలా ఈజీ. చూసారా ఎంత తేలికైపోయిందో చదువు అనేది. సో అప్పుడు ఆ రోజుల్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మళ్ళీ మొత్తం రాసుకోవాల్సిందే అనమాట. అలాంటి టైంలో ఈయనకి అసలు డిగ్రీ పాస్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ అయితే లేదు. ఎందుకంటే అప్పటి వరకు ఇంకా 5 డేసే ఉన్నాయి ఎగ్జామ్స్, ఓన్లీ 5 డేస్, ఒక్క 5 రోజులు ఉందంతే పరీక్ష. ఈయనకి ఏం చేయాలో తెలియదు. ఈయన వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారేమో ఏంట్రా నువ్వు ఫెయిల్ అవుతావా ఏంటి, అసలు పుస్తకాలు తీయట్లేదు, కాలేజ్కే వెళ్తున్నట్టు లేవు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఈయన వాళ్ళ గురువు గారు యుక్తేశ్వర్ గారి దగ్గరికే వెళ్ళి టైంని స్పెండ్ చేయడం, మెడిటేషన్ చేయడం ఇలాగే చేసుకునేవాళ్ళు అనమాట. గురువు గారు ఒకరోజు అడిగారు ఇట్లాగే యుక్తేశ్వర్ గారు, ఏంటి ముకుందా ఇంకా పరీక్షలకి ఎక్కువ టైం లేదు కదా, చదువుతున్నావా, డిగ్రీ చదవాలి నువ్వు, పాస్ అవ్వాలి నువ్వు అని అంటే, ఏంటి స్వామి నేను ఎప్పుడూ ఎక్కువ టైం మీ దగ్గరే స్పెండ్ చేస్తున్నాను కదా, ఏ విధంగా నేను పాస్ అవుతానని మీరు అనుకుంటున్నారు అని చెప్పేసి ఆయన అడుగుతారు. కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు పాస్ అవ్వాలి, డిగ్రీ నీకు చేతుల్లో రావాలి, నువ్వేం చేస్తావో తెలియదు, నువ్వు ఖచ్చితంగా ఎగ్జామ్స్కి వెళ్ళాల్సిందే అన్నాడు. ఇక ముకుందుడు ఏడుస్తూ మొదలుపెట్టేస్తాడు. అమ్మో ఏంటి అసలు నేను ఇప్పుడు వరకు పుస్తకాలే ఓపెన్ చేయలేదు, నేను ఇప్పుడు ఎట్లా ఎగ్జామ్కి వెళ్ళాలి, అసలు ఎలా ఎగ్జామ్ పాస్ అవుతానని గురువుగారు నన్ను వెళ్ళమంటున్నారు అని చెప్పేసి బాగా ఇబ్బంది పడతారు. కాదు నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు ఫస్ట్ నీ హాస్టల్కి వెళ్ళు, హాస్టల్లో నీకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, అతను రెడీగా ఉన్నాడు నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నువ్వు ముందు వెళ్ళి అతన్ని కలువు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ని కలువు అని చెప్పేసి పంపిస్తానమాట. సరే గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి ఆ యుక్తేశ్వర్ గారి కోసం, గురువుగారి కోసం ఆయన వెళ్తారు, వాళ్ళ ఫ్రెండ్ని కలుస్తాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఏంటి అంటే అక్కడ కాలేజ్ టాపర్ అనమాట, ఆల్రెడీ కొంచెం మ్యాక్సిమం చదివేసాడు, ఇట్లా
అతన్ని సలహా తీసుకోవడానికి ఇక ముకుందుడు రెడీ అయిపోయాడు వాళ్ళ గురువుగారి యొక్క ప్రోత్సాహం మేరకు. ఆ ఫ్రెండ్తో కలిసి చదవడం మొదలుపెట్టాడు. ఆ ఫ్రెండ్ కొన్ని ఇంపార్టెంట్ ఏ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ రావచ్చు, రేపు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావచ్చు, ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఈ క్వశ్చన్స్ రావచ్చు అనేది ఇంపార్టెంట్ ఉండగా ఆయన అట్లా వాళ్ళ ఫ్రెండ్ చెప్పడం జరిగాడు. ఆ క్వశ్చన్స్ వరకే ఈయన చదువుకున్నారనమాట. అలా చదువుకున్నాడు. మరుసటి రోజు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎగ్జామ్స్ రాయడం అట్లా అన్ని పరీక్షలు కూడా ప్రతి వాళ్ళ ఫ్రెండ్ యొక్క హెల్ప్తో ఇంపార్టెంట్ ఏదైతే చెప్తున్నాడో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడం, మరుసటి రోజు వెళ్ళి రాయడం అలా జరుగుతూ ఉందన్నమాట. అలా జరుగుతూ ఉంటే ఇంకా లాస్ట్ ఎగ్జామ్ కూడా అంతే. ప్రతి ఎగ్జామ్ కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నాను. కానీ ఒక ఎగ్జామ్లో మాత్రం ఏమైంది, ఆయనకి కొంచెం డౌట్, ఒక క్వశ్చన్ అనేది వేరేగా వచ్చింది. పాస్ అవుతానో లేదో ఫెయిల్ అవుతానేమో అని ఒక క్వశ్చన్ వదిలేయడం జరిగింది. దానివల్ల ఫెయిల్ అవుతాను అని చెప్పేసి డౌట్తో ఉన్నాడు. అయితే వచ్చి యోగానంద గారు వెళ్ళి వాళ్ళ గురువు గారితో చెప్పారనమాట. ఏమని, ఇదిగో స్వామి, నాకు ఈ ఒక ఎగ్జామ్ అయితే ఫెయిల్ అవుతానేమో అని భయంగా ఉంది. పాస్ మార్క్ ఏమో 36 ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు నేను ఆ 36 మార్కులు అయితే రావట్లేదు, నేను చూసుకుంటే ఎలాగో నాకు తెలియట్లేదు అని అంటే, నువ్వేం భయపడుకుందా, నువ్వు సంకల్పం పెట్టుకో, పాస్ అవుతాను అనుకో. సూర్యచంద్రులు వచ్చినా రాకపోయినా నువ్వు మాత్రం పాస్ అవుతావు అని గట్టిగా నువ్వు ఫీల్ అవ్వు అని చెప్పేసి గురువుగారు చెప్తారు. సరే గురువుగారు చెప్పారు అని చెప్పేసి అదే హోప్తో ఆయన ఉండడం జరిగింది. ఇక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చేసరికి రిజల్ట్ వచ్చే ముందు రోజు ఒక అనౌన్స్మెంట్ జరిగింది. ఏమని అంటే పర్టికులర్ ఏదైతే యోగానంద గారు భయపడ్డారో ఆ మార్క్స్ అనేది 36 పాస్ మార్క్ కాకుండా 25 మార్క్స్ వస్తేనే పాస్ అయిపోతారు, 25 మార్క్స్ వస్తే చాలు పాస్ అవుతారు అనేది పేపర్ స్టేట్మెంట్ అనేది చూడడం జరిగింది. ఇక దాంతో యోగానంద గారికి ఇక అసలు హ్యాపీగా ఫీల్ అయిపోయి గురుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు అన్నట్టే నాకు పాస్ మార్క్ తగ్గించారు, 36 కాదు 25గా పాస్ వచ్చేస్తుందంటే, ఓకే భగవంతుడు అనుకుని ఉంటాడు, సూర్యచంద్రులను ఆపడం కంటే నిన్ను పాస్ చేయడం ఈజీ అని చెప్పేసి, అందుకనే అట్లా జరిగిపోయి ఉంటుందిలే అని చెప్పేసి యుక్తేశ్వర్ గారు చెప్పడం జరిగిందనమాట. సో అట్లాగే ఇక వాళ్ళ ఫ్రెండ్ ఇక టాపర్గా ఉన్నాడు. ఈయనేమో మంచిగా పాస్ అయ్యారు, వాళ్ళ ఫ్రెండ్ ఏమో కాలేజ్ టాపర్లో ఉన్నాడనమాట. సో ఇక్కడ ఈ స్టోరీ నుంచి మనం చాలా విషయాలు, ఒక చిన్న స్టోరీ చూడండి, మనం ఎన్ని నేర్చుకోవచ్చు. ఒక సంకల్ప శక్తి గురించి మనం నేర్చుకోవచ్చు. అలాగే మంచి స్నేహితుడి యొక్క ఉపయోగం గురించి తెలుసుకోవచ్చు. ఒక మంచి ఫ్రెండ్ పక్కన ఉంటే మనం ఎంత ఉపయోగం అవుతుంది అనేది మనం ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఈ స్టోరీ ద్వారా మీరు ఒక స్టూడెంట్గా ఒక మోటివేట్ అయ్యారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. యూ హ్యావ్ ఎగ్జామ్ ఫియర్ లేకుండా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా, మంచి టిప్స్, మంచి హెల్తీగా ఉండి ఆరోగ్యంగా ఎగ్జామ్ కంపల్సరీ నేను రాస్తాను, పాస్ అవుతాను, టాపర్గా ఉంటాను అని మీరు అనుకుని ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పేసి కోరుకుంటూ మీ మణిమాధవి. థ్యాంక్ యూ.